ఆయన నటించినందుకైనా ఆ పాత్రలు అంత అద్భుతంగా ఉన్నాయి అనేలా నటిస్తూ కాదు జీవిస్తూ మనల్ని అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసిన వ్యక్తి వర్స్టైల్ యాక్టర్ రాజీవ్ కనకాల గారు. మరి ఎక్స్ప్రెసివ్ అయినా సరే ఎక్కువ రోషన్ అంటే లైక్ ఆ స్టేజ్ మీద మాట్లాడే విధానం కానీ అదంతా చూస్తే నేను కూడా షాక్ అయ్యాను. మీరేంటి ఇలా మాట్లాడేస్తున్నాడు. నేను కూడా మామూలుగా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కొంచెం తడబడి ఎక్కడో చోట ఫంబుల్ అయ్యి అక్కడ అమ్మది వచ్చింది అయ్యి ఉంటుంది. మొత్తానికి డెఫినెట్గా చాలా బాగా మాట్లాడాడు. మనందరి నసీబుల్లో ఏం రాసి పెట్టిందో ఎప్పటికీ తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకుంటాం. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జతైనా ఔకాదైనా. కాస్త నాన్నగారిది తాతగారిది అందరిది వచ్చే ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది కదండి. బట్ ఇవాళ ఆయన ఎక్కడున్నా సరే రోషన్ గారిని చూసి చాలా సంతోషపడతారు. ఒకవేళ ఆయన ఉండుంటే ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చేవాడు, ఎలా రియాక్ట్ అయ్యేవాడు. ఇది అభినయ వేదం అని మా నాన్న రాసింది. అంటే డిఫరెంట్ పుస్తకాలన్నీ చదివి అందులోంచి ఉన్న సారాంశాన్ని అవన్నీ ఇచ్చేసుకొని చేసింది. అది వాళ్ళ మనవడు రోషన్కి అప్పుడు అంకితం ఇచ్చాడు. ఎవరు డిస్కరేజ్ చేసినా నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసే నా రోషన్ కార్తిక్ కనకాల 3వ పుట్టినరోజుకి నా అభినయ వేదం నా కానుక. ఎంత ప్రేమ సార్, గ్రేట్. టిఆర్ గారితో స్క్రీన్ షేర్ ప్లస్ ఆయనతో బాండ్ అంతే అంతే. అక్కడ నుంచి ఇంక ఇప్పటి వరకు ఆయన చేయి వదలలేదు. వదలాలి. చిన్నపిల్లడే ఏంటి చేయి పట్టుకొని నాన్న తిరగద్దు నాన్న అక్కడ పోద్దు నాన్న అనడానికి. మేనకోడేది ఎలా ఉంది తను? బ్రహ్మాండంగా ఉంది. చెల్లి ఉంటే బాగుండు అనే ఫీల్ ఉంటుంది, బట్ ఆ బాధ్యత మాకు అప్ప చెప్పింది అనేసరికి ఆ ఫీల్, ఆ ఎమోషన్ వేరే ఉంటుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే మా బావ పెద్దిరామారావు అతను ఆ బాధ్యత తీసుకొని చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లల తాలూకు ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి, ఫాదర్కి చెప్పుకోలేని, కానీ తను తీసుకొని ఉన్నాడంటే. కమింగ్ టు యువర్ లైఫ్ పార్ట్నర్ సుమ గారు, ఎలాంటి బాండ్ అంటే మీ ఇద్దరిది? మేము ఎక్కడికైనా ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళి అంటే సుమ గారు మీరు ఏడిస్తే చూడలేరు, ఆవిడ ఏడ్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు తెలియని ఆస్పెక్ట్ చెప్తా, ఇంతవరకు ఎవరికీ తెలియదు, హిట్ టీవీకి మాత్రం తెలుస్తుంది. సుమ వాళ్ళ పేరెంట్స్ కేరళ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో, ఆయన రైల్వే డిపార్ట్మెంట్, మా మామగారు. వాళ్ళు పెళ్ళయిన తర్వాత పెళ్ళైన వెంటనే పుట్టిన అమ్మాయి కాదు, పెళ్ళైన 10 ఏళ్లకు పుట్టిన అమ్మాయి. అంటే ఏంటి అర్థం? రాజీవ్ కనకాల అన్నవాడు 73లో పుడతాడు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చెయ్యి అని, ఆ తర్వాత 75లో పుట్టింది. దేవుడు మీ ఇద్దరికి రాసేసారు అంతే. ముందు